ఏంటంటే సుప్రీంకోర్టు వచ్చేసి ఏమన్నదంటే ఎవరికి వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఉంది, వాళ్ళ భావ ప్రకటన తెలియజేసుకోవడానికి హక్కు ఉంది. కానీ వాళ్ళ మీద వాళ్ళు తెలియజేసినంత మాత్రాన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇట్లా లాకప్లో సెల్ వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడింది. దాని గురించి ఏమంటారు? అంటే ఎవరైనా మాట్లాడారంటే సార్ వాళ్ళ మీద కేసులు వేయడం, జైల్లో తోయడం జరుగుతుంది. మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రకాల హక్కులు కూడా రాజ్యాంగం కల్పించింది. వాక్ సభ, పత్రిక స్వాతంత్రాలని, ఈ యొక్క మత స్వేచ్ఛ అనేటువంటి ఇచ్చింది. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా రాజ్యాంగం అనేటువంటిది కల్పించింది. కానీ ప్రస్తుతం కనబడుతున్న విచిత్రమైన విషయం ఏంటంటే చాలామంది ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతారు కానీ ప్రాథమిక విధుల గురించి మాట్లాడరు. వీళ్ళకు ఉండే కొన్ని హక్కులతో పాటు కొన్ని విధులు కూడా పాటించాలి. అది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఏమవుతుందంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి తమ అభిప్రాయాన్ని చెప్పచ్చు. కానీ ఇతరులను గురించి అసభ్యకరంగా ఇతరులను అబ్యూజ్ చేయడం అనేటువంటిది చట్ట ప్రకారం నేరం అనే విషయం కూడా గమనించాలి. ఎవరైనా సరే ఇతరుల వ్యక్తిగత విషయాలలో వారి పర్మిషన్ లేకుండా వెళ్ళడం, ఇతరులను అబ్యూజ్ చేయడం, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం, ఈ విధంగా చేస్తే తప్పనిసరిగా కూడా అది నేరంగా కూడా భావిస్తారు. ఇప్పుడు మత స్వేచ్ఛ విషయంలో కూడా అదే జరుగుతున్నది. రీసెంట్గా ఒక ప్రముఖ పాస్టర్ హత్యకు గురవడానికి కూడా కారణం ఇదే. వారు మత స్వేచ్ఛ ఉంటే ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి పూజ వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇతర మతాలను దూషిస్తాము, ఇతర మత దేవతలని దూషిస్తామని చెప్తే కుదరదు. ఇతర మత గ్రంథాలను కూడా విమర్శించినట్లయితే, అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. ఏదేమైనా సుప్రీంకోర్టు చెప్పింది కూడా గమనించాలి. వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి తమ ఉన్నటువంటి వాక్ను ప్రకటించాలి. కానీ ఇతరులను దూషించడం, ఇతరుల పట్ల అసభ్యంగా మాట్లాడటం ఉంటే దానికి ఖచ్చితంగా కూడా చట్టపరమైన చర్యలను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు పాస్టర్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి పాస్టర్ గారిని వచ్చేసి మర్డర్ చేశారా లేకుంటే యాక్సిడెంట్ అనొచ్చు? ఆయనది ఖచ్చితంగా హత్య అని కూడా భావిస్తున్నారు. దానికి అక్కడ తగినటువంటి సాక్ష్యాధారాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇది ప్రభుత్వం ఈ పోస్ట్ మార్టం ద్వారా నిర్ధారించవలసి ఉంటుంది. ఆయన్ని గమనించినట్లయితే ఒక యాక్సిడెంట్ కనుక ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తి యాక్సిడెంట్ అయితే కొన్ని రకమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏమో అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ కనుక అయితే బైక్ డ్యామేజ్ అవ్వాలి, ఇంకా అతని శరీరం మీద అనేక చోట్ల కూడా గాయాలు ఉంటాయి. కానీ ఇక్కడ అదంతా లేకుండా పాస్టర్ గారి ఒంటి మీద ఒక పద్ధతి ప్రకారము ఒక సందేశం ఇచ్చేటువంటి, సమాజానికి సందేశం ఇచ్చే విధంగా కూడా ఆయన మర్డర్ చేయడం జరిగింది. అదేంటంటే ఆయన నోటి మీద కూడా గాయాలున్నాయి. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని నోటి మీద గాయం చేశారు. పేదాలు కూడా చిట్టుపోవడం కనిపిస్తుంది. అదేవిధంగా వేరే రకంగా ఆలోచించవద్దు అని చెప్పేసి అతని తల మీద, మెదడు మీద కొట్టడం జరిగింది. అదేవిధంగా అతని శరీరం మీద కూడా వాళ్ళ కాలుతోటి కూడా కొట్టడం జరిగింది. శరీరం మీద కూడా ఫుట్ ప్రింట్ ఉంది. ఈ విధంగా అతను నువ్వు తప్పుగా ఆలోచించవద్దు, తప్పుగా మాట్లాడవద్దు, ఈ యొక్క శరీరంతో జాగ్రత్తగా ఉండాలి, తప్పుగా ప్రవర్తించదు అని సందేశం వచ్చే విధంగానే అతను కొట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన మర్డర్కు గురవడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా అతను విమర్శించినటువంటి వాళ్ళే. అతను స్పష్టంగా చెప్పాడు, తన మరణ వాంగ్మూలం ఆల్రెడీ అతను ఇచ్చుకున్నాడు. ఏ విధంగా అంటే తన మీద ఈ యొక్క ముస్లిం మతస్థులు ఈ యొక్క దాన్ని ప్రకటించారని, ఈ యొక్క జిహాద్ చేస్తున్నారని కూడా ప్రకటించాడు. ఎందుకంటే అతను ఈ యొక్క ఖురాన్ వంటి వాటి మీద అసభ్యంగా మాట్లాడటం వల్ల తన మీద కూడా ఈ యొక్క జిహాద్ ప్రకటించారని కూడా అతను చెప్పడం జరిగింది. తర్వాత అతను సారీ చెప్పినప్పటికి కూడా చాలా వెటకారంగా, హాస్యాస్పదంగా సారీ చెప్పడం వల్ల అతని మీద కూడా ఈ యొక్క ముస్లింలో ఉండేటువంటి యువత కొంతమంది కూడా అతని మీద దాడి చేశారు. దానివల్లనే కూడా అతని మరణం సంభవించిందని కూడా భావిస్తున్నారు.